హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. 2.5 years తర్వాత వీఆర్ ఫైనలీ మూవింగ్ అవుట్ టు అ డిఫరెంట్ స్టేట్ ఆల్ టుగెదర్. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతున్నాం. టైం 7 o'clock అవుతుంది. ఇనీషియల్ ప్లాన్ ప్రకారం మేము ఇవాళ బయలుదేరాలి. బట్ కివీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. సో అందుకని ఇంకా మేము ప్లాన్ డ్రాప్ చేసుకున్నాము. నైట్ అంతా మాకు నిద్ర లేదు. వాళ్ళు డ్రైవ్ చేయాలి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఈ లోపల కివీని హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చి మేము లంచ్ చేసేసరికి 5 అయింది. నాకు హెడేక్ స్టార్ట్ అయింది. సో కొంచెం టాబ్లెట్ వేసుకొని కూర్చున్నాం అనమాట. అలా కళ్ళు మూసుకుందామని చెప్పి ట్రై చేసినా కానీ నిద్ర పట్టలేదు నాకు. సో యా, క్రిష్ వాళ్ళ ఫ్రెండ్ బయట మిగిలిన స్టఫ్ అంతా ప్యాక్ చేస్తున్నారు. సో యా, అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్. అండ్ కివీ మేడం ఈస్ స్లీపింగ్ హియర్. Kiwi. టైమ్ ఈస్ కరెంట్లీ 5 o'clock. మొత్తం సర్దేశామంతా. సో ఇంకా స్టార్ట్ అవడమే. మేము అనుకున్న దానికంటే వీఆర్ రన్నింగ్ బిహైండ్ 1 hour. నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. చాలా చిరాగ్గా అనిపించింది. సో ఐ జస్ట్ వాష్డ్ మై హెయిర్ ఆల్సో. Oh, by the way, Kiwi's update, she's doing good. Night anta diarrhea అదేం లేదు. బట్ ఐ డోంట్ నో, ఇంకా ఇవాళ చూసి, అంటే టాబ్లెట్స్ కూడా వేసేసాము. సో ఇవాళ చూసి దాన్ని బట్టి బేసిక్గా వీ హ్యావ్ టు కీప్ అబ్జర్వింగ్ హర్ అన్నట్టు చెప్పారు. సో యా. Kiwi, how are you feeling, Kanima? You good? How are you feeling, baby? You good? Are you ready to go to Nashville? Kanima, ready? Nashville ki? Are you ready? ఈ రోజుకి మన వాహనం ఇది. వద్దులే, కూర్చొని. నా ఫోన్ ఏది? మీ ఫోన్ నా దగ్గర ఉంది.
గైస్, టాకో బెల్ ఇవాళ నేను వెజ్, సో అందుకని టాకో బెల్ అయితే పొటాటో సాఫ్ట్ టాకో అని దొరుకుతుంది. సో జస్ట్ గాట్ దాట్. క్రిష్ అండ్ మా ఫ్రెండ్ వచ్చారని చెప్పారు కదా, వాళ్ళిద్దరు కార్ దగ్గర దేర్ హ్యావింగ్. ఇల్లు వర్షం పడుతుంది. లెట్స్ హ్యావ్ లంచ్. నాకు ఈ ఫ్రైస్ చాలా ఇష్టం. దీస్ ఆర్ కాల్డ్ నాచో ఫ్రైస్. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అండ్ దాంతోపాటు మై రెగ్యులర్ ఆర్డర్ పొటాటో సాఫ్ట్ టాకో. కెమెరా ఒక్కటే పడిపోతుందేమో కొంచెం భయంగా ఉంది. ఫోన్లో ఏమన్నా పెట్టుకుందాం, బోర్ పడుతుంది. నేను అసలు ఐ థింక్ ఇంట్లో మాట్లాడిన దాని తర్వాత మీతో మాట్లాడలేదు అనుకుంటా. ఈ ట్రక్లో మొత్తం గర్రని సౌండ్ వస్తూ ఉంటుంది, ఏం వినిపించదు మాట్లాడినా. ఏం కావాలి? ఫస్టే వచ్చేసి ఓకే. గ్రీన్ వచ్చింది కదా, గ్రీన్ వచ్చింది. ట్యాప్ చేసి ఆపోజిట్ సైడ్ సార్ అది వెయిట్ చేయాలి. వావ్, వెల్కమ్ ఇన్. కివి 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 ఐలాండ్. ఓ మై గుడ్నెస్, ఈ ప్యాంట్రీ చూడండి ఎంత ఉందో. మొత్తం మన సరుకులన్నీ అదే కదా, అలానే. దిస్ ఇస్ కోట్ ట్రాక్. ఇది ఇండివిజువల్ హౌస్ లో ఉంది. కొంచెం పెద్దగా ఉంటుంది అనుకున్నా నేను కూడా. లివింగ్ రూమ్ కొంచెం లిటిల్. Hi guys, welcome to the new house. Kiwilu, chinni kiwi. Mama, chinni kiwilu. You like it? You like it? Yeah, ventilation matram super undi asalu. Yeah. చిన్నగా ఉంది కదా. యా. I like the fridge. ఇది ఇండివిజువల్ హోమ్ లో ఇచ్చిన ఉంది ఫ్రిడ్జ్. వాటర్ ఉందా దానికి? ఉంది ఉంది. ఐ థింక్ సో. ఇదిగో ఫ్రీజర్ టెంపరేచర్, ఎయిర్ ఫిల్టర్, ఫాస్ట్ కూల్, లైట్, వాటర్ ఫిల్టర్, ఫ్రిడ్జ్ టెంపరేచర్. అది నార్మల్గా ఎవరు వెళ్ళినా వెళ్తుంది. యా, సో దిస్ ఇస్ ద న్యూ అపార్ట్మెంట్. వీళ్ళొక గుడి బ్యాగ్ లాంటిది ఇచ్చారు, అంటే వెల్కమ్ హ్యాంపర్ లాంటిది. దాంట్లో వాటర్ బాటిల్, యూనో డిటర్జెంట్, కొన్ని క్లిప్స్, డిష్ సోప్, ఇట్లా దే హ్యావ్ ఆల్ థింగ్స్.
వెల్కమ్ హ్యాంపర్ లాంటిది. నేను అది షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను. యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్. యా, ఇది కొత్త బిల్డింగ్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. మేము ఏదైతే అవ్వకూడదు అని అనుకున్నామో అదే అయింది. ఏంటంటే మా వెనకాలే లిటరలీ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతుంది. సో ఐ డోంట్ నో హౌ am I going to make videos and that's a bummer. మిగిలిందంతా ఇట్స్ ఫైన్, కానీ ఒక్కటే యూనిట్ అంతా చాలా బాగుంది. ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ బ్రాండ్ న్యూ ఇస్ గుడ్. సో యా, ఇట్ లుక్స్ స్పేషియస్ ఆల్సో. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ అప్గ్రేడ్ మేము ఉండేదానికి. ఐ ఫీల్ రియలీ గుడ్. సో ఇప్పటికైతే ఐ వెయిట్ ఫర్ సమ్ టైమ్. క్రిష్ వాళ్ళు ట్రక్ అన్లోడ్ చేసే వాళ్ళు వస్తున్నారని చెప్తే కిందకి వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చి మొత్తం అన్ని అన్లోడ్ చేశాక ఐ హ్యావ్ టు, అంటే మేము పాల్గొంగిద్దాం అనుకుంటున్నాము. మేము నార్మల్గా రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయితే ఆబ్వియస్గా పొంగిస్తాము. రెంటెడ్ హౌస్ అయినా కూడా మాకు అది అలవాటు. సో ఈవినింగ్ అది చేస్తాము. అది అయిపోయాక సర్దుకునే పని ఉంటుంది. అక్కడి నుంచి అంత కష్టపడి సర్ది అన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ సర్దుకోవాలి. సో యా, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫన్. పోస్తుంది. ఏం కాదు, మనం అంటుకోకపోయినా ఏం కాదు. ఇక్కడ కూడా నువ్వు కుంకుమ పెట్టుకోమను కానీ ఏదంటే నువ్వు ఏమనుకుంటున్నావు దండం పెట్టుకొని ఆన్ చేస్తావు. పొయ్యిలే తర్వాత కొంచెం సరిపోకపోతే పోసుకున్నాం. మా ఇద్దరికి అంత మెమరీ పవర్ ఉంది, అందుకే రాసుకున్నాం అన్ని. అవన్నీ చెరువు బామైంది. వాళ్ళకి ఇచ్చేసి Do I look well rested up? Yes, I am. నేను ఏమీ పని స్టార్ట్ చేయలేదు, అంటే షెల్ఫ్స్లోకి అన్ని సర్దడం అదేం స్టార్ట్ చేయలేదు. సో టుడే ఇస్ ద డే. ముహూర్తం పెట్టాను నేను. సో ఇవాళ ఐ హ్యావ్ టు స్టార్ట్ బికాస్ టుడే ఇస్ మండే. అండ్ ఏం సర్దకపోవడానికి యాక్చువల్లీ రీజన్ ఉంది. ఐ గాట్ మై పీరియడ్స్. ఇక్కడికి వచ్చిన వెంటనే దానికి ఏదో మునిగిపోయినట్టు వచ్చేసింది అనమాట. సో అందుకే మీరు చూసినట్టు మా ఫ్రెండ్ పాలు పొంగిచ్చింది. షీఈస్ వెరీ స్వీట్. సో ఆ రోజు నేను ఏం బ్లాగ్ చేయలేదు బికాస్ అప్పటికే వి వర్ ఆల్ టైర్డ్ అండ్ యూనో ఇట్ వాజ్ కేయాటిక్. సో పడుకున్నాము. నిన్న కూడా బయటికి వెళ్ళాము కానీ వి డిడ్ంట్ ఫైండ్ ఎనీథింగ్, అంటే కొన్ని థింగ్స్ కొనడానికి. సో ఈరోజు డబ్బాలన్నీ ఓపెన్ చేసి సర్దుదామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు టైం 9 o'clock అవుతుంది. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా గుడ్ గర్ల్ లాగా తయారయ్యాను. మా అమ్మమ్మ చెప్తున్నట్టు పండల్లే తయారయ్యాను అనమాట. ఇప్పుడు లెట్స్ గో మేక్ సమ్ కాఫీ. ఇంకా కాఫీ మెషిన్ అవేం లేవు, బట్ వీ హ్యావ్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ లవ్ దిస్ న్యూ అపార్ట్మెంట్. ఇది మొత్తం
ఫుల్ వెంటిలేషన్తో న్యాచురల్ లైట్. ఐ బీన్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సంథింగ్ లైక్ దిస్. 2.5 years అసలు లైట్ ఏమీ లేకుండా, అంటే ఏమీ లేకుండా కాదులే, బట్ ఇట్ వాస్ వెరీ డిమ్. అలాంటి ఒక ఫ్లాట్లో ఉండేసరికి మన మైండ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఫైనలీ టు సీ సమ్ లైట్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ ఫీల్స్ గుడ్. సో మంచిగా స్కిన్ కేర్ చేసుకున్నాను. నా ఫేస్ కొంచెం స్వోలెన్గా అలా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ మై పీరియడ్స్. సో తగ్గిపోయాక ఇట్ విల్ కమ్ డౌన్. బట్ ఫర్ నౌ రస్ట్ ఆల్సో. సో ఇంటికి వచ్చాక నేను డిసైడ్ అయింది ఏంటంటే, నేను డే టైంలో అస్సలు నైట్ వేర్ వేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. ఇంతకుముందు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను నైట్ డ్రెస్సెస్లోనే ఉండేదాన్ని. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ డూ దాట్. దానివల్ల నాకు బద్ధకం పెరిగిపోయి మొత్తం సోఫాకి అంకితం అవుతున్నాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్ గోయింగ్ ఫార్వర్డ్. సో just to change things up, tight and a t-shirt and some skincare, hair in a ponytail. I'm ready to go. కప్స్ తవ్వకాల్లో వెతికి మరీ తీసాను ఫ్రెండ్స్, బికాజ్ మైక్రోవేవ్ చేయాలంటే కప్స్ కావాలి. సో నిన్న మేము మార్షల్స్కి వెళ్ళామన్నమాట షాపింగ్కి. డోర్ మ్యాట్స్ అలాంటివి ఊరికే తీసుకుందామని చెప్పి. అవేం దొరకలేదు మాకు. కానీ కివి కోసం ఒక బెడ్ కొందామని చెప్పి చూస్తూ ఉండే మేము. దానికి ఇంతకు ముందు ఉండేది బెడ్. ఆ బెడ్ ఏంటంటే షిప్యూబ్డ్, అదంతా పాడైపోయింది. ఇంకా నేను తీసేసాను. అది మెషిన్ వాషబుల్. సో వాష్ చేశాను మల్టిపుల్ టైమ్స్, బాగానే ఉంది. బట్ ఇంకా స్టార్టెడ్ గెటింగ్ డర్టీ. సో అందుకని ఐ జస్ట్ గాట్ రిడ్ ఆఫ్ దాట్. అందుకని కొత్త బెడ్ తీసుకుందామని వెళ్ళాము. చాలా బెడ్స్ ట్రై చేసామన్నమాట. అంటే కివిని కూడా తీసుకెళ్ళాము. సో బెడ్ కింద ఊరికే వేసి వి వర్ జస్ట్ సీయింగ్ అది వెళ్ళి పడుకుంటుందా లేదా అని చెప్పి. ఇన్ అ వే ఇట్స్ అ సైన్ దట్ షీ లైక్స్ ఇట్. సో వి ఫౌండ్ వన్ క్యూటెస్ట్ బెడ్. అసలు ఎంత క్యూట్గా ఉందంటే చూపిస్తా. రైట్, హియర్ ఇస్ ద బెడ్. ఇది చూడ్డానికి నార్మల్గానే ఉంది, బట్ లుక్ ఎట్ ద క్యూట్ బో టైస్. ఇట్స్ వెరీ సాఫ్ట్. కివికి పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఈ బెడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ షీ లవ్స్ ఇట్. నైట్ అంతా దీంట్లోనే పడుకుంది. సో ఇట్ జస్ట్ మేడ్ అస్ హ్యాపీ అనమాట. ఎందుకంటే కివి అనే కాదు, నార్మల్గా ఐ థింక్ ఇట్స్ ద థింగ్ విత్ ఆల్ ద పెట్స్. వాటికి అంత ఈజీగా ఏం నచ్చవు. సో అది నేను యాక్చువల్లీ పింక్ కానీ కొంచెం ఏదన్నా గలీ కలర్లో ఉండేది దొరుకుతుందేమో అని చెప్పి చూస్తుండే. ఐ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్. కానీ ఐఎమ్ షూర్ బోటైస్లో ఏదైనా తీసుకోవాలి అని చెప్పి, బికాస్ గలీ అగైన్. సో యా, వెన్ వీ సా దట్, క్రిష్ అయితే ఇంకా లిటరలీ హీ జస్ట్ ఏంటి గట్టిగా ఇలా పట్టుకొని బయటకు వచ్చేసారు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి. దాన్ని తీసుకెళ్ళామని చెప్పా కదా. కింద బెడ్ అయ్యగానే షీ స్టార్టెడ్ డిగ్గింగ్. అంటే పడుకోవడానికి డిగ్ చేస్తే కదా. సో షీ స్టార్టెడ్ డూయింగ్ దట్. సో వీ వర్ లైక్ ఓకే అని చెప్పి. సో ఒక్కటే పీస్ ఉంది, అలాంటి బోటైజ్ అవన్నీ వచ్చింది. లిటరలీ ఒక్కటే పీస్ ఉంది. సో విచ్ ఇస్ గాట్ ఇట్. టైం 11 అవుతుంది, 11:15. సో లెట్స్ గెట్ టు వర్క్. క్రిష్ హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళారు. తనకు చిరాగ్గా ఉందంట. సో మనం ఇవాళ ఎజెండా ఏంటంటే, వీ షుడ్ సెటప్ ద ఎంటైర్ కిచెన్. అన్ని బాక్సెస్ ఆబ్వియస్గా నేను ఐ కాంట్ సర్దిఫై ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే కదా. సో అందుకని కిచెన్ అంతా సెటప్ చేద్దాము. లెట్స్ డూ దట్. సో దట్ అట్లీస్ట్ మనకు ఒక ఫంక్షనింగ్ కిచెన్ ఉంటుంది. ఇప్పుడు అన్ని లిటరలీ కాఫీ కలపాలన్నా బాక్స్లో ఓపెన్ చేయాల్సి వస్తుంది, అన్ని బాక్స్లో ఎతకాల్సి వస్తుంది. నాకు బేసిక్గా నా వెనకాల చాలా బాక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కిచెన్ బాక్సెస్ అనమాట. మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే, వాళ్ళు ఎవరైతే అన్లోడ్ చేయడానికి మూవర్స్ వస్తారు కదా, వాళ్ళు లిటరలీ డంప్ చేసి వెళ్ళిపోయారు. సో మా ఫ్రెండ్స్ ఏ రూమ్కి ఆ రూమ్ సెగ్రిగేట్ చేసి పెట్టేశారు బాక్సెస్ అన్ని. సో దే మేడ్ అవర్ లైఫ్స్ ఈజియర్ అని చెప్పొచ్చు. ఈ కనిపించే బాక్సెస్ అన్నీ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ అప్ టుడే. I'll do that. Yeah. But for that, I will call mommy company to panjadam so that
యూనో ఐ డోంట్ ఫీల్ బోర్డ్. మమ్మీకి కాల్ చేసి కూడా 2 days అవుతున్నట్టుంది. సో హాయ్, ఏం చేస్తున్నావు? నన్ను తలిచావా? ఏమని? నా బ్లాగ్ కి హాయ్ చెప్పు. బ్లాగ్ హలో హాయ్. ఇప్పుడే బిగిన్ చేసావా? యా, సర్దాలి. యా, ఇవాళే చెప్పా ఎవరితోనూ అసలు ఏం చేయట్లేదు. ఏంటంటే దాని గోరలో అది ఉంది, అందుకనే చేయట్లేదు. ఒక స్టోర్ ఉంటది వేరేది, క్రూగర్ అని చెప్పి వేరేది ఉంటది. అది మన అపార్ట్మెంట్ కాంపౌండ్ కానుకొని ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది. దాంట్లో ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మెడికల్ షాప్ అన్నీ ఉన్నాయి. కానీ మనం అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. కానీ వాళ్ళ ఇంటికి 5 minutes వస్తాయి అవన్నీ ఆ ఇండియన్ స్టోర్స్ అవన్నీ. సర్దడం నుంచి బ్రేక్ తీసుకున్నాను, ఎందుకంటే లంచ్ టైం అవుతుంది, 1:30 అవుతుంది. సో లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ చేశాక మళ్ళీ ఐ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో ఈరోజు లంచ్కి ఎగ్ బుర్జీ చేస్తున్నాను అనమాట, అంటే ఎగ్ పొరుటు. బేసిక్గా నాకు స్పైసెస్ అవేమీ ఇంకా కనిపించలేదు, అంటే అన్ని ప్రాపర్గా ఏ బాక్సెస్లో ఉన్నాయో తెలీదు. ప్రతిదానికి ఒక్కొక్కటి వెతుక్కొని చేయాల్సి వస్తుంది. ఇప్పటికైతే పసుపు, ఉప్పు, కారం ఇంకా ఇంగువ దొరికాయి. ఇవే మెయిన్ కాబట్టి ఇంకా సరే అని చెప్పి దాంతో నిన్న నైట్ ఎగ్స్ తీసుకొచ్చారు క్రిష్. ఆనియన్స్ ఉన్నాయి, అందుకని ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఎగ్ పొరుటు చేసేస్తున్నా. యాక్చువల్గా అయితే టమాటో పప్పు చేద్దాం అనుకున్నాను కానీ పప్పు దొరకట్లేదు. అందుకని ఇంకా సరే కనిపించిన వాటితో ఏదో ఒకటి వాళ్ళకి కానిద్దాం అని చెప్పి స్టార్ట్ చేశా. సో ఫర్ ద ప్రోగ్రెస్ ఇస్ లుకింగ్ గుడ్. మధ్యాహ్నం ఒక 2-3 hours సర్దితే ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళి కొన్ని ఐటమ్స్ కావాలి, అంటే నిన్న ఏవైతే దొరకలేదో మళ్ళీ వీఆర్ గోయింగ్ ఆన్ అ హంట్ టుడే. సో ఐ హ్యావ్ టు లుక్ ఫర్ దాట్. ఉల్లిపాయలు కట్ చేసిన ఘాట్ ఇంకా ఉంది. మీరు లాస్ట్ వ్లాగ్ చూసుంటే, అంటే మా మూవింగ్ బ్లాగ్ చూస్తుంటే దాంట్లో మేము పాలు పొంగిచ్చినప్పుడు మొత్తం ఇండక్షన్ స్టవ్ అంతా పడిపోయింది. అలా పడిపోయి గట్టిగా గారలాగా కట్టేసింది అనమాట. నార్మల్గా ఇండక్షన్ స్టవ్స్ కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫాయిల్స్ అయితే మనం సిల్వర్ ఫాయిల్స్ అవన్నీ పెట్టి మేనేజ్ చేయొచ్చు, కానీ ఇండక్షన్ స్టవ్ అలా కాదు కదా. సో అదంతా పోయింది కంప్లీట్గా. ఈ బర్నర్ మీదే పడింది. ఇప్పుడు ఏం లేదు అసలు. వేమన్ గ్లాస్ కుక్ టాప్ అని చెప్పి, అంతేనా, గ్లాస్ కుక్ టాప్ క్లీనర్ అండ్ పాలిష్. ఇది లిక్విడ్. ఇది మనకి పెద్దవి కూడా దొరుకుతాయి అమెజాన్లో, మీరు యూ కెన్ పర్చేస్ ఇట్. ఎక్కడెక్కడైతే మొత్తం మాడిపోయి ఉంటుందో దాని మీద ఊరికే ఈ క్రీమ్ వేసేసి ఒక 5 minutes వదిలేసి స్టీల్ స్క్రబ్బర్ అస్సలు పెట్టకూడదు ఇండక్షన్ స్టవ్స్ మీద, ఎందుకంటే గీతలు పడిపోతాయి మొత్తం. మన సొంతిల్లు అయితే ఓకే, కానీ రెంటెడ్ హౌసెస్లో అలా గీతలు పడి అంత ఐ డోంట్ నో, దట్స్ నాట్ సంథింగ్ ఐ వుడ్ డూ. సో అందుకని ఇలాంటి ఒక స్క్రబ్బర్ ఉంటుంది. ఇది ఒక సైడ్ స్పాంజ్, ఒక సైడ్ ఏమో మైల్డ్ స్క్రబ్ అనమాట. ఇదేంటంటే ఇండక్షన్ స్టవ్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే ప్లేట్ అనమాట. ఆ క్రీమ్ రాసాక ఇలా మొత్తం అంతా ఇలా స్క్రేప్ చేస్తే వచ్చేస్తుంది, మొత్తం నీట్గా వచ్చేస్తుంది, ఏం గీతలు ఏం పడకుండా. ఇంకా కొంచెం ఏమన్నా మిగిలితే ఆ స్క్రబ్ పెట్టి మీరు బక్ చేసేయచ్చు, అంతే. ఒక 10 minutes పని. అది పడి కూడా 2 days అవుతుంది. నాకు ఆ లిక్విడ్ దొరకలేదు, సో నిన్న దొరికింది. నిన్న నైట్ క్లీన్ చేశాను. 2 days తర్వాత కూడా బాగా క్లీన్ అయింది. అమెజాన్లో, వాల్మార్ట్లో అన్నిట్లో దొరుకుతుంది.
బేసిక్గా క్లీనింగ్ సప్లైస్ దగ్గర ఎక్కడైనా హోమ్ డిపోలో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లిక్విడ్ వాడేటప్పుడు స్టవ్ కంప్లీట్గా ఆఫ్ చేసేసి కూల్ అయిపోయి ఉండాలి. వేడి మీద వేయకూడదు ఇది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్గా కూల్ అయిపోయాక కొంచెం కూడా గోరువెచ్చగా కూడా ఉండకూడదు. నిన్న అమెజాన్లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టామని చెప్పాను కదా, అవి వచ్చాయి. సో లెట్స్ సీ. ఇట్స్ అ బిగ్ ప్యాకేజ్. Okay guys, let's open this huge Amazon parcel into the extremely new or out of the box items em kaadu, just konni necessities avasaramaina vastuvu. Necessities ante ave kada. So I got this body wash, Dove Silk, నాకు మాట్లాడడం కూడా రావట్లేదు, డవ్ స్కిన్ రిప్లెనిష్ స్మూత్ స్కిన్ పింక్ లిల్లీ అని చెప్పి ఇవి కొత్తగా వచ్చినట్టున్నాయి. ఐ డోంట్ నో, ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్. ఎందుకు అంటే ఇట్ సెడ్ ఇట్ హ్యాస్ 2%, ఎందుకంటే ఇట్ సెడ్ ఇట్ హ్యాస్ 2% niacinamide and BHA refining serum. I'm hoping that this would help in my strawberry legs and everything. So basically what's this? ఓకే, షవర్ క్యాడీ. ఇది ఏం ఆర్డర్ పెట్టాము? స్క్రూస్తో వచ్చింది ఏంటిది? ఓ, స్క్రూ చేయాలా? ఇది లైక్ మాప్, స్వీప్ చేసే బ్రూమ్ అవన్నీ పెట్టడానికి హ్యాంగర్ లాంటిది. బట్ ఐ డోంట్ నో, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ పెట్టాను. ఒకవేళ కనుక ఇది స్క్రూ చేయాల్సి వస్తే వాల్కి, ఐ థింక్ ఐ హ్యావ్ టు రిటర్న్ దిస్. షవర్లోకి పైన హ్యాంగ్ చేయడానికి ఐ గాట్ లీవ్స్. ఇవి ఏం లీవ్స్ కి? యూకలిప్టస్ లీవ్స్ అనమాట. ఇది ఓపెన్ చేస్తే ఐ డోంట్ థింక్ ఐల్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ సైడ్. ఇంకా నేను ఇలానే ఉంచుతున్నాను. కొంచెం అయితే ఉంది ఫ్రేగ్రెన్స్, బట్ మెజారిటీ ఎండిపోయిన ఆకుల్లా ఉంది. మొత్తం ఓపెన్ చేస్తే ఏమన్నా వస్తుందేమో నాకు తెలీదు. యా, సో ఇది సింక్ దగ్గర పెట్టడానికి మొత్తం అన్ని. ఇదే క్యాడీ అండ్ ఓ యా సింక్ రాంగ్. సో దీంట్లో డిష్ సోప్ అండ్ బ్రషెస్, క్లీనింగ్ బ్రషెస్, స్పాంజెస్ అవన్నీ, స్క్రబ్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ద గుడ్ థింగ్ ఈజ్ దీనికి ఇట్లా ఇది ఉంది కదా, దిస్ ఇస్ అ ఫాస్ట్ డ్రైయింగ్ స్టోన్ అనమాట. సో కిందకి లీక్ అయ్యి అంత పిచ్చి పిచ్చిగా అవ్వకుండా ఉంటుంది అని నేను కొన్నాను. దట్స్ ద విజన్. సో బేసిక్గా దీన్ని ఇక్కడ ఇలా తగిలిస్తే దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నెక్స్ట్ అప్ వీ హ్యావ్ కాఫీ. దీస్ ఆర్ కే కప్స్ అనుకుంటేవి. కే కప్స్ ఇవి, కే కప్స్, యా కే కప్ పాడ్స్ ఇవి. మా మెషిన్ క్యూరిగ్ మెషిన్ అనమాట. సో పీట్స్ కాఫీ తెప్పించుకున్నా. నేను మిల్క్ తాగట్లేదు, అంటే ఐ స్టాప్డ్ కన్స్యూమింగ్ మిల్క్. దానివల్ల నాకు బ్లోటింగ్ వస్తుందని అర్థమైంది. సో ఎప్పుడైతే ఆపేసానో మై స్టమక్ ఇస్ గుడ్. మెషిన్లో ఐ జస్ట్ టేక్ ఎస్ప్రెసో షార్ట్ కానీ, లేదంటే కొంచెం నార్మల్ బ్లాక్ కాఫీ తీసుకొని దాంట్లో కొంచెం క్రీమర్ మిక్స్ చేసుకుంటా. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో అందుకని ఐ గాట్ కాఫీ. ఓకే, ఇగ్నోర్ ద వే ఐ లుక్. నాకు హెడేక్గా ఉంటే పడుకొని లేచాను. ఈ లోపల ఇంకొక పార్సల్ వచ్చింది. నేను ఆర్డర్ చేసిన మెనీ ఐటమ్స్లో ఇంకొన్ని డెలివరీ అయ్యాయి. సో మైక్రోవేవబుల్ అండ్ డిష్ వాషర్ సేఫ్ కప్స్ కోసం అని చెప్పి చూస్తున్నాను నేను. అందుకని ఐ ఆర్డర్ దీస్ కప్స్. ఇది తినేది కాదు ఇవి, సెట్ ఆఫ్ 6 కప్స్ అన్నమాట ఇవి. బాగున్నాయి, బాగున్నాయి. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ వీట్ స్ట్రా అంట. దీస్ ఆర్ వీట్ స్ట్రా కప్స్. దీస్ ఆర్ డిష్ వాషర్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్, ఫ్రీజర్ సేఫ్, BPA ఫ్రీ. యా, దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. కివి నీకొస్తుంది కివి. ఒక్క నిమిషం ఆగు, ఐ షో ఇట్ టు. వెయిట్, కింద కివి ఉంది ఇఫ్ యూఆర్ వండరింగ్. సో అమ్మో కివి, యూ గాట్ ఎ న్యూ టాయ్. సో దిస్ ఇస్ అ వాటర్ బాటిల్ ఫర్ కివి. ఇట్లా అంటే దీంట్లో వాటర్ బట్టి
ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ వాటర్ వస్తాయి. మా దగ్గర నార్మల్గా ఇప్పుడు ఒక కొలాప్సిబుల్ కప్ ఉందన్నమాట. దాంట్లో పోస్తే తాగట్లేదు, వేస్ట్ అయిపోతుంది. సో ఆ వాటర్ అంతా పారబోయాల్సి వస్తుంది. వీ వాంటెడ్ అ బెటర్ వే. అండ్ ఇదేంటంటే ఇన్సులేటెడ్ కప్ అనమాట. ఇట్ కీప్స్ వాటర్ కూల్ as well. అండ్ కింద ట్రీట్స్ హోల్డర్, ఇది ట్రీట్స్ కూడా పెట్టవచ్చు. లెట్ మీ సీ హౌ డు ఐ ఓపెన్. సో దిస్ ఇస్ కాల్డ్ బీచ్ పప్ డాగ్ పోర్టబుల్ వాటర్ బాటిల్ అంట. More convenience for dog, cat, rabbit and other pets. Food grade pets. Oh yeah, Krish got it. So ఇలా ట్రీట్స్ కూడా వేసేసి దీంట్లో యూ కెన్ క్యారీ ఇట్ లైక్ దిస్. కంప్లీట్గా ఇలా క్యారీ చేయొచ్చు. సో ఇట్స్ ఈజియర్ టు ట్రావెల్. ఇట్ కీప్స్ వాటర్ కోల్డ్ ఫర్ 10 hours అండ్ కీప్స్ హాట్ ఫర్ 6 hours అంట. దిస్ ఇస్ అ న్యూస్ టు మీ. నేను కూడా ఇది చూడలేదు కొనేటప్పుడు. ఐ జస్ట్ థాట్ ఇట్స్ అ నార్మల్ వుడెన్ గరిటెల్. మా ఇంట్లో క్రిష్కి స్టీల్ గరిటెలు అంటే ఎలర్జీ అనమాట. అవి ఒక రకమైన క్లింగ్ అని సౌండ్ చేస్తుంటాయి కదా. సో హీ డజంట్ లైక్ ఇట్. మనలో చాలా మందికి షార్ప్నర్ గీరితే ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది కదా, అలా తనకనమాట. దే లుక్ వెరీ స్టర్డీ, బాగున్నాయి గట్టిగా. అండ్ ఇవి ఒక సెట్, ఇది ఒకటే కాదు, చూపిస్తాను. సో ఇలా ఇది ఒకటి, ఇది ఐ థింక్ సూప్, రసం కానీ అలా ఏమన్నా పోసుకోవడానికి. ఇది ఇంకొకటి. దెన్ వీ హ్యావ్ దిస్ వన్. ఐ థింక్ ఇవి సెట్ ఆఫ్ 6. ఇంకొకటి షవర్కి హెయిర్ ట్రాప్ అనమాట. ఇది సిలికాన్ హెయిర్ ట్రాప్ అనమాట. ఇట్లా షవర్కి స్టిక్ చేసేస్తే పైన అంతా హెయిర్ ఇక్కడే ఉండిపోతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఆఫ్టర్ ట్రై ఇట్ అవుట్ ఫర్ మై సెల్ఫ్. సెట్ ఆఫ్ 2 ఇవి. కివి చక్కలు ఇలా అవుతుంది. కివిలు మన ఇద్దరం వాకీస్కి వెళ్ళడానికి నీకు కొత్త లీష్ వచ్చింది. యా, ఇఫ్ యూఆర్ వండరింగ్ ఈ ఇంట్లో కూడా ఎందుకు కింద ఉంది మా టీవీ అంటే, మేము ఇంకా టీవీ కన్సోల్ కొనలేదు. సో అది వచ్చేంత వరకు దాని ప్లేస్ అదే. ఓకే, సో ఇదేంటంటే కివీకి లీష్ అనమాట. నేను కివీని వాక్కి తీసుకెళ్ళడం చాలా తక్కువ, బట్ ఐ వాంట్ టు మేక్ దట్ యాజ్ అ హ్యాబిట్ సో దట్ నేను కూడా నడవడానికి అవుతుంది అని చెప్పి. నాకు అట్లా లీష్ పట్టుకొని అన్ని క్యారీ చేయడం అంటే కొంచెం ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. అందుకని ఐ వాంటెడ్ సంథింగ్ దట్స్ హ్యాండ్స్ ఫ్రీ. నేను పట్టుకోకుండా అది నడవాలి. సో ఐ మీన్ ఇట్ సౌండ్స్ క్రేజీ బట్ దెర్ ఇస్ అ సొల్యూషన్. సో ఇది బ్యాగ్ అనమాట, పౌచ్. దీంట్లో మనం ఫోన్ కానీ ట్రీట్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. సో ఒక ఐ థింక్ పెద్ద ఫోన్స్ కూడా పడతాయి దీంట్లో. అండ్ ఈ బ్యాగ్కి వెనకాల ఇలా బకిల్స్ వచ్చాయి చూసారా, దానికి ఈ లీష్ పెట్టాలి. ఈ పౌచ్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక హుక్ కనిపిస్తుంది కదా మీకు, దీనికి లీష్లో వేయాలి. అండ్ ఇటు సైడ్ లీష్. ఓకే, బంగారం. దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్. సో నాకేమో ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, దానికేమో అక్కడ ఉంటుంది. ఇది ఎలాస్టిక్ అనమాట. షీస్ బైటింగ్ ఇట్. ఒకవేళ నాకు కావాలంటే ఐ కెన్ హోల్డ్ ఇట్ హియర్. ఇది తెచ్చిన రోజు నువ్వు కొరికేసేటట్టున్నావే మొత్తం. నో కివి, దట్స్ యువర్ లీష్, యూ షుడ్ నాట్ బైట్. ఇది కొంచెం క్యూట్గా ఉంటుందని ఇలా పింక్ ఫ్లోరల్ తీసుకున్నాను. పింక్ ఆబ్వియస్లీ, కివీ ఈజ్ అ గర్ల్ కాబట్టి. సో యా, దీస్ ఆర్ ద పర్చేసెస్ దట్ ఐ మేడ్. అండ్ సో ఫైనలీ మేమైతే మా డెస్టినేషన్కి వచ్చేసాము, మా కొత్త అపార్ట్మెంట్లోకి వచ్చేసాము. అండ్ ఈ మూవింగ్ ప్రాసెస్ కూడా అంతా ఇట్ హాస్ కమ్ టు అన్ ఎండ్. సో మీకు కనుక ఈ లైఫ్ అప్డేట్ సార్ట్ ఆఫ్ వ్లాగ్ నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.